హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అని చెప్పవచ్చు, దాన్ని మీకు షేర్ చేస్తానండి. మనము ఈ మధ్యకాలంలో ఇంట్లో నుంచి ఆన్లైన్లో ప్రతి వస్తువు బుక్ చేస్తూ ఉంటాము. మంచి అలవాటే, కానీ కొద్దిగా మనం ఆలోచిస్తే కొంచెం బద్ధకం వదిలేసి కొన్ని వస్తువులు ఆన్లైన్లో, కొన్ని వస్తువులు ఆఫ్లైన్లో తీసుకుంటే మన మనీ చాలా వరకు సేవ్ అవుతుందండి. ఈ మధ్య నేను ఒక ఉసిరిక చెట్టు చూపించాను మీకు, 200+ అని చెప్పేసి. అది ఒక అర్ధడుగు ఉంటుంది, అంతే, 5-6 ఇంచులు పొడవు ఉంటుంది. అది 245 రూపీస్ ఎంత పడింది నాకైతే. కానీ మళ్ళీ నేను కొన్ని మొక్కల కోసము దగ్గరలో ఉండే నర్సరీకి వెళ్తే మనం ఎంత డబ్బులు వేస్ట్ చేస్తున్నామా అని అర్థమైంది. చాలామందికి ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఈ విషయాన్ని షేర్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మొక్క దాదాపు 5 అడుగులు ఉందండి. ఉసిరిక మొక్కే నేను మళ్ళీ తెచ్చుకున్నాను. ముందు ఆన్లైన్లో తెచ్చుకున్న చెట్టు చాలా చిన్నగా ఉంది కదా అనేసి ఇది 150 రూపీస్ పడింది. ఇంకా గమనించండి మీరు, అర్ధ అడుగు మొక్క 245 రూపాయలు ఎంతో పడింది. అదే 5 అడుగుల మొక్క 150 రూపాయలే పడింది. ఈ విధంగా ఆలోచిస్తే మనకు ఎంత డబ్బులు వేస్ట్ చేస్తున్నామా అనేది అర్థమవుతుంది. మనం కొద్దిగా ఆలోచించి బద్ధకాన్ని వదిలేసి బయటికి వెళ్ళి చూసామంటే తక్కువలోనే మనం మొక్కలు అయితే ఖచ్చితంగా తెచ్చుకోవచ్చండి. మొక్కల విషయంలో అయితే నా ఒపీనియన్ ఇది. వేరే వెబ్సైట్లలో ఎక్కడైనా తక్కువ ఉండొచ్చేమో, కానీ కొన్ని వాటిల్లో అయితే చాలా రేట్లు ఉన్నాయి. ఆ విధంగా అయితే మనకు డబ్బులు అయితే వేస్ట్ అవుతూ ఉంది. మీకు కూడా ఈ విషయం చెప్దామనేసి నేను షేర్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత హెల్తీగా ఉందో ప్లాంట్ కూడా, 5 అడుగుల పైనే ఉందండి. ఈ విధంగా మనము కొద్దిగా ఓపిక తెచ్చుకొని బయటికి వెళ్ళి మనకు నచ్చిన ప్లాంట్స్ తెచ్చుకున్నామంటే బాగా డబ్బుల్ని సేవ్ చేసిన వాళ్ళమే అవుతాము. ప్లాంట్కు ఎక్కువ పెట్టే ఖర్చుతో ఇంకొక మొక్కను కూడా మనం కొనుక్కోవచ్చు అన్నమాట. ఈ విధంగా దీంట్లో అయితే మనము మనీ సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నేను ఆన్లైన్లో తెప్పించుకున్న మొక్క 5-6 ఇంచులు ఉంటుందండి. ఆ మొక్క కూడా ఎలా ఉందో చూడండి. ఇందాక నేను నర్సరీ నుంచి తెచ్చిన మొక్క ఎలా ఉందో కూడా చూడండి. మనకు ఏదైనా దగ్గరగా నర్సరీ ఉంటే ఖచ్చితంగా అలా కొనుక్కోవడం చాలా బెటరు. మనకు అవసరమైన ప్రొవిజన్స్ అన్నీ కొన్ని సూపర్ మార్కెట్స్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాము. వాటిల్లో రేట్లకి, అదేవిధంగా చిన్న షాపుల్లో మనం కొన్నప్పుడు కానీ వాటి రేట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కొన్ని వస్తువులు మనము షాపుల్లో కొనే కంటే ఆన్లైన్లో ఒక్కొక్కసారి ఆఫర్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తారు కదా, ఊదుబత్తీలు కానీ, సర్ఫ్ కానీ, అదేవిధంగా పప్పులు కానీ అలాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము చెక్ చేసుకుంటా ఉండి తక్కువ రేటు ఉండి మనకు అవసరమైన వస్తువులు అయితే అలా మనము బుక్ చేసుకున్నామంటే కూడా చక్కగా మనకు తక్కువ డబ్బులతోనే మనం ఎక్కువ వస్తువులు కొనుక్కోవచ్చు. ఫ్రూట్స్, వెజిటబుల్స్, అదేవిధంగా గోధుమ పిండి. ఈ మధ్య నేను చెప్పాను కదా, మా సిస్టర్ ఇచ్చిన సలహా అనేసి, తను చెప్పినప్పుడు నాకు అవసరమైన వస్తువులన్నీ కూడా ఈ బ్లింకిట్ కానీ, జియో మార్ట్ అలా కొన్ని ఆఫర్స్ ఇస్తూ ఉంటాయి. అదేవిధంగా 200 రూపీస్కి అలా కొన్నప్పుడు ఆనియన్స్ అయితే 5 రూపీస్కి అలా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు అయితే ఖచ్చితంగా మనము ఇలా తీసుకోవడం బెటరు. అదేవిధంగా బట్టలు కూడానండి, షాప్కి వెళ్ళామంటే ఖచ్చితంగా అక్కడ ఉండే రేటుకి మనం కొనాల్సి వస్తుంది. అలా కాకుండా ఒక్కోసారి ఆన్లైన్లో రేట్స్ మనకు తక్కువ పడతాయి. అలాంటప్పుడు మనకు కావాల్సిన టవల్స్ కానీ, ఇలాంటి డ్రెస్సులు కానీ ఏదైనా ఇలా తీసుకుంటే మనకు మనీ అయితే సేవ్ అవుతుందండి. ఊదుబత్తీలు కూడా 40% అలా ఒక్కొక్కసారి ఆఫర్స్ ఉంటాయి. అదే మనం షాప్లో అయితే సేమ్ ప్రైస్ ఇచ్చే కొనుక్కోవాలి. ఇలాంటి కొన్ని మనము ఆలోచించి తక్కువ డబ్బులతోనే ఎక్కువ వస్తువులు అనేది తీసుకోవచ్చండి. మీకు ఈ వీడియో కన్నా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీలో కూడా ఈ విధంగా కొనేవాళ్ళు ఎంతమంది ఉన్నారా అనేది కామెంట్ కూడా చేయండి. ఇంకా రెయినీ సీజన్ స్టార్ట్ అయిపోతుంది కదా అని ఇలా గొడుగుల కోసం చూస్తే అవి కూడా ఆఫర్లో ఉన్నాయండి. 2 గొడుగులు 220 రూపాయలు. ఆఫర్ ఉంది కదా అని మనకు అవసరం లేని వస్తువులు అయితే ఖచ్చితంగా కొనొద్దండి, అవాయిడ్ చేయండి. చేతిలో ఫోన్ ఉంది కదా అని అన్నీ కొనేయకూడదండి. మనకు ఎప్పటికో ఉపయోగపడతాయి అనేసి ముందే కొనొద్దండి. ఇప్పటికి అవసరము అనుకుంటేనే ఈ విధంగా పర్చేజ్ చేయండి. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.